హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఓమ్ ఎలక్ట్రికల్ వర్క్స్. ఈరోజు మనం వచ్చేసి ఒక ప్రెజర్ మోటార్ బిగించిందండి. ఈ ప్రెజర్ మోటార్ కూడా మామూలుగా మనం మున్సిపాలిటీ ట్యాప్లకి వేస్తాం, ఇలా బిగిస్తాం కదా, అదే ప్రెజర్ మోటార్ని మనం ఒక సెన్సార్ ద్వారా దాన్ని కనెక్ట్ చేసి దీని నుంచి ఒక ట్యాంకీ నుంచి మనం ఇన్లెట్ వాల్ తీసుకున్నాము. ఇన్లెట్ వాల్ తీసుకుని డైరెక్ట్ మోటార్ కనెక్ట్ చేసాము. దీనిపైన సెన్సార్కి డైరెక్ట్ కనెక్షన్ ఇచ్చాము మనం ఇక్కడ. అండ్ అలాగే ఈ సెన్సార్ నుంచి అవుట్పుట్ వస్తుంది. దీనికి అవుట్పుట్ కూడా మనం డైరెక్ట్ తీసుకెళ్ళి ఈ 3 కనెక్షన్ కలుపుకున్నాం మనం 3 సెక్షన్లకి. మనం వచ్చేసి మోటార్కి ఒక ఇన్పుట్ వాల్ అండ్ మోటార్ వచ్చేది కదా, వాటర్ తీసుకుంటుంది కదా, అక్కడ ఇన్పుట్ వాల్ ఒకటి, అవుట్పుట్ వాల్ ఒకటి వేసాము. ఇక్కడ ట్యాంకీ నుంచి డైరెక్ట్ లైన్లు కూడా పోయి అవి కట్ చేస్తాము ప్రజెంట్ మనం. ఎందుకంటే ఇన్పుట్ వాల్ మోటార్ తీసుకొని దీని ద్వారా అవుట్పుట్ ద్వారా తోస్తుంది అనమాట నీళ్ళు కిందకి. ఒకవేళ మనకి మోటార్ ఎప్పుడైనా పని చేయనప్పుడు అండ్ ఇన్పుట్ వాల్ని అలాగే అవుట్పుట్ వాల్ని కట్ చేస్తామంటే ఆఫ్ చేసి ఈ 2 వాల్ ఉన్నాయి కదా, ఈ డైరెక్ట్ ట్యాంకీ లైను ఇదొక వాలు అదొక వాలు ఆన్ చేస్తామంటే డైరెక్ట్ మనకి మోటార్తో సంబంధం ఉండదు. కిందకి మోటార్ పని చేయలేనప్పుడు కూడా డైరెక్ట్గా నీళ్ళు వెళ్ళిపోతాయి. అండ్ అలాగే మనం ఎయిర్ పైపులు కూడా వచ్చేసి క్యాప్స్ మనం డమ్మీలు ఫిక్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఈ ఎయిర్ పైపులకు కూడా డమ్మీస్ ఫిక్స్ చేసుకోకపోతే ఏమవుతుందంటే మోటారు పైకి ఇక్కడికే మనం వాటర్ అంతా ఇక్కడికి వచ్చేస్తూ ఉంటాయి. అందుకని డమ్మీస్ ఫిక్స్ చేస్తాము. ఇప్పుడు మోటార్ పని చేయనప్పుడు మీకు చెప్పిన కింద డైరెక్ట్ వాల్ అని చెప్పి ఆ 2 వాల్ ఆన్ చేసుకుని అలాగే ఈ డమ్మీలు కూడా ఓపెన్ చేసేసుకుంటే డైరెక్ట్ నీళ్ళు వెళ్ళిపోతాయి, మనకు మోటార్తో అవసరం లేదు. ఇది మనకి ఈ మోటార్ ఎలా పనిచేస్తుందంటే కిందకి ఎవరైనా నీళ్ళు పంపించి ట్యాప్ ఆన్ చేసినప్పుడు డైరెక్ట్గా అదే సెన్స్ చేసుకుని మనకి మోటార్ ఆన్ అయిపోతుంది డైరెక్ట్గా. అలాగే ప్రెజర్ కూడా పెట్టుకుని ఉంటుంది అది ఆల్రెడీ. ఆ ప్రెజర్ని సెన్స్ చేసుకుని మోటార్ ఆన్ అవుద్ది.